భరత్ గారు నమస్తే అండి. సీనియర్ జర్నలిస్ట్ భరత్ గారు నమస్తే మాట్లాడుతున్నారు. నమస్తే భరత్ గారు, తెలుగు రాష్ట్రాల్లో మీడియాలో ఎక్కడ చూసినా, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా మంచు ఫ్యామిలీ గురించే టాక్. సో జనరల్గా మనం ఇంట్లో గొడవలు అనేవి సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. సో వాళ్ళు కూడా చెప్పారు, అంతర్గతంగా మా గొడవలున్నా మేమేమున్నా కూడా మేము సర్దుకుంటాము అని మంచు విష్ణు కూడా మాట్లాడాడు. బట్ అంతర్గతంగా ఉన్న విభేదాలు ఈరోజు ఎందుకు రోడ్డుకెక్కాయి? ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు సాధారణంగా గొడవలు అనేవి ప్రతి ఇంట్లోనే ఉంటాయి. అన్నదమ్ముల మధ్య ఉంటాయి, తల్లి కొడుకుల మధ్య ఇవన్నీ ఉంటాయి. ఎప్పుడైతే సెలబ్రిటీ హోదా ఉంటుందో, సెలబ్రిటీ హోదా ఉన్నప్పుడు మన మీడియా ఎంటర్ అవుతుంటది. ఎప్పుడైతే మీడియా ఎంటర్ అవుతుంటుందో అది హైప్ వస్తుంటది. ఇంకా వేరే వార్తలు లేనప్పుడు మన మీడియా కూడా దాన్ని ఫోకస్ చేస్తూ ఉంటది. అది దానివల్ల ఏంటంటే మరింత కూడా ఇంకా ఇంకా ఇప్పుడు ఈ రోజు మంచి విషయం ఏం మాట్లాడిండు, తర్వాత మనోజ్ ఏం మాట్లాడి, తర్వాత మోహన్ బాబు ఏం మాట్లాడి, ప్రతిదీ కూడా మనం సెన్సేషన్ చేస్తూ ఉంటాడు. సరే, ఇక్కడ మనం సెన్సేషన్ ని పక్కన పెడితే ఇక్కడ జరిగిందంటే మోహన్ బాబు చాలా కష్టపడి కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తిగా చెప్పొచ్చు. విలన్ రోల్ చేయడం జరిగింది, అన్ని పాత్రలు చేయడం జరిగింది, హీరో పాత్ర చేయడం జరిగింది, తన ఒక సంస్థ నిర్మించడం జరిగింది, విద్యా సంస్థ నిర్మించడం జరిగింది. వాళ్ళ వారసత్వం కొనసాగుతూ ఇద్దరిని కొడుకుల్ని కూడా సినిమా రంగానికి పరిచయం చేయడం, ఇద్దరిని కొడుకులే కాదు కూతుర్ని కూడా సినిమా రంగానికి పరిచయం చేయడం జరిగింది. అంటే ఒక ఇప్పుడు అన్ని కుటుంబాలు మనం చూసుకుంటే అక్కినేని ఫ్యామిలీ కానీ, ఎన్టీ రామారావు ఫ్యామిలీ కానీ, అలాగే కృష్ణ ఫ్యామిలీ కానీ, అంటే ఆ ఫ్యామిలీ డామినేషన్ అనేది ప్రతి దగ్గరలో ఉంది. ఇప్పుడు మనకు మిగతా ఫ్యామిలీలంతా కూడా ఎక్కడ కూడా పొరపాట్లు ఉంటే లోపలే ఉండొచ్చు, కానీ బయటికి ఎక్కడ రచ్చకెక్కలేదు. ఇక్కడ మనకు వస్తున్న ఇప్పటి వరకు ఎందుకు గొడవలు అవుతున్న విషయాన్ని అటు కుటుంబంలోని ఎవరు, మోహన్ బాబు కానీ, లేకపోతే మంచు మనోజ్ కానీ, మంచు విష్ణు కానీ ఎవరు కూడా ఇప్పటికి బయటికి చెప్పకపోయినప్పటికీ ఊహాగానాలు మనం చూసుకున్నట్టయితే ఇది కేవలం పంపకాలకు సంబంధించిన. రైట్. సురేష్ గారు, అంటే ఇప్పుడు విద్యా సంస్థల్లో జరుగుతున్న అక్రమాలని నేను ఖండిస్తున్నాను, వాళ్ళకి నేను అండగా ఉంటానని చెప్పేసి మనోజ్ మాట్లాడారు. అంటే ఇప్పుడు విద్యా సంస్థల్లో జరుగుతున్న అక్రమాలని ప్రశ్నించినందుకే దాడి జరిగిందా, లేదు నిజంగానే ఆస్తి తగాదాలు, డబ్బు వ్యామోహం అలాంటివి ఏమైనా ఉన్నాయా? బట్ మనోజ్ వర్షన్ ఏంటంటే నాకు అసలు ఆస్తి మీద కానీ డబ్బు మీద కానీ వ్యామోహం లేదు, కేవలం అక్కడ జరుగుతున్న అక్రమాల మీద మాత్రమే నేను ప్రశ్నిస్తున్నాను, అందుకే నా మీద దాడి చేశారని అంటున్నారు. నిజంగా ఎవరికి ఈ రోజుల్లో ఆస్తి మీద డబ్బు మీద వ్యామోహం ఉండదు? ఇంతకుముందు మనం ఎందుకు ఉండదండి, అదే అంటున్నాను. రెండు వేరు సినిమాలో చాలా ఉంటాయి. పెదరాయుడులో చాలా తీర్పులు ఇచ్చాడు. పెదరాయుడు సినిమా చూస్తున్నప్పుడు హైకోర్టు జడ్జి వెళ్ళి పెదరాయుడు ఏం తీర్పిస్తాడో మేము చూడాలి, మేము కేసులు సంవత్సరాలు పరిష్కారానికి కేసులు పెదరకు తీర్పుపోతున్నారని చెప్పి ఒక జడ్జి లాంటి వ్యక్తి వచ్చిన అది సినిమాలో ఎలాగైనా కానీ నిజ జీవితంలోకి వచ్చినప్పుడు నిజ జీవితంలో అసలు కొడుకుల్ని, అంటే మరొకరు అనొచ్చు, కొడుకుని నేను కంట్రోల్ చేయలేకపోయే బాధ్యత ఇప్పుడు. అంటే అతను 75 ఏళ్ళ వయసున్న అతను ఏం కోరుకుంటాడు? ప్రశాంతమైన జీవితాన్ని, పిల్లలు బాగుండాలి, పిల్లలు గొడవలు పెట్టుకోకుండా. ఆయన ఇంటి సమస్యని ఆయనే తీర్చుకోలేకపోతున్నారు, ఆ పరిష్కారం చూపించలేకపోతున్నారు, ఆయనే పరిష్కారం చూపించలేకపోతున్నాడు. ఎప్పుడైనా ఈ మన ఇళ్లలో కూడా మనం ఎక్కడ పోలీస్ స్టేషన్ కో బయటకు వెళ్తే కొంచెం షేమ్ ఫీల్ అవుతుంది. ఖచ్చితంగా మన ఇంట్లో వాళ్ళు పరిష్కరించాలి, లేకపోతే నలుగురు పెద్ద మనుషులు మన రిలేటివ్స్ వాళ్ళే పరిష్కరించాలని కోరుకుంటాం. కానీ పోలీస్ స్టేషన్ కో బయటకు ఎక్కడమో, రస్తా ఎక్కడమో దీన్ని ఎవరు కోరుకోరు. ఏ తండ్రి కోరుకోరు, ఏ ఫ్యామిలీ కోరుకోరు, ఏ అన్నదమ్ములు కూడా కోరుకోరు. ఎంత వీలైతే అంత దాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతో ఉంటాడు. అంటే ఇంత పెద్ద ఎత్తున కనుక ఎందుకు వస్తున్నాయి అనేది ఇప్పుడు గతంలో ఒకసారి రోషయ్య కూడా చెప్పడం జరిగింది. వాళ్ళ కొడుకు విషయంలో కేసు అయినప్పుడు కూడా చెప్పడం జరిగింది, మనం పిల్లల్ని కంటాం కానీ వాళ్ళ భవిష్యత్తును కనలేము అనే విషయం కూడా చెప్పడం జరిగింది. అంటే తల్లిదండ్రులకు ఎవరైతే ఇది కొంతవరకు బాధాకరమైన విషయమే చెప్పొచ్చు. మోహన్ బాబు క్యారీలో చాలా కష్టపడి రావడం జరిగింది, ఒక నిర్మాణ సంస్థను నిర్మించడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యమైనది విద్యా సంస్థలు చాలా బాగా పనిచేయడం జరిగింది. అంటే విద్యాదాన్ని గొప్ప ఇది దాన్ని సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు. మోహన్ బాబు ఒకానొక సందర్భంలో చాలా, అంటే సినిమాలు లేక ఇబ్బంది పడ్డ సందర్భంలో చాలా సందర్భంలో స్టేజ్ మీద చెప్పడం జరిగింది, నాకు రజనీకాంత్ చాలా సాయం చేసిండు, నాకు ₹1,00,00,000 చెక్ ఇచ్చి నన్ను నిలబెట్టాడు అని చెప్పిన సందర్భం కూడా ఉంది. అలాంటి సందర్భం సినిమా సక్సెస్ నుంచి ఒక సంస్థలకు అధిపతిగా కూడా రావడం జరిగింది. ఇలాంటి సందర్భంలో ఇంటి సమస్యలు తీర్చుకోలేకపోయాడనే ఒక ఆయనకే గిల్టీ భావన అయితే ఉంటది.
దీనికి తోడు ఈ మీడియా వెంటబడడం అనేది కూడా మరింత చర్చకు దారితీసే అవకాశం అయితే ఉంది. ఎస్